నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో టార్గెట్ జూబ్లీహిల్స్గా అన్ని రాజకీయ పార్టీలు కూడా కథన రంగంలోకి దూకినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే బీహార్ ఎన్నికలతో పాటుగా ఇక్కడ కూడా ఈ బైపోల్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగానే కనిపిస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అయితే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన అనారోగ్యంతో చనిపోవటం, ఇప్పుడు అక్కడ ఎన్నికలు అనివార్యమైనటువంటి సిచ్యువేషన్స్. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లోకి వెళ్ళి కేటీఆర్ సమీక్షలు నిర్వహిస్తూ ఇప్పటికే మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి సునీత గారికి టికెట్ ఇచ్చే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు పడుతున్నాయి. మరోవైపు కొంత వాళ్ళు సెంటిమెంట్ నమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా సెంటిమెంట్ తోటి విజయం కైవసం చేసుకోవాలి, మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఒక లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఇటువంటి సందర్భాల్లో అధికార పార్టీ కూడా ఖచ్చితంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నారు. అయితే ఇక్కడ బీజేపీ కూడా ఇప్పటికే కొంత దాని మీద ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో కానీ అక్కడ ఫైట్ అయితే మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అక్కడ సిట్టింగ్ స్థానం కాబట్టి. అయితే బీజేపీ ఇక్కడ రేసులో ఉంది, కానీ అర్బన్ ఓట్ బ్యాంక్ కీలకం కాబట్టి బీజేపీ కూడా రేసులో ఉంది. కానీ కీలకమైనటువంటి ఫైట్ అయితే మాత్రం ఈ రెండు పార్టీల మధ్య జరిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జూబ్లీహిల్స్ మీద ఫోకస్ చేయటం, మరోవైపు మంత్రులు ఇప్పటికే 3 మంత్రులు దీని మీద కొంత నజర్ పెట్టడం, వరుసగా సమీక్షలు నిర్వహించడం, వాళ్ళు ప్రజల మధ్యకి మమేకమవుతూ ప్రజలతో మమేకమై వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకోవటం, వాళ్ళకు కొంత హామీలు ఇవ్వటం, అట్లాగే విస్తృతంగా డివిజన్ల వారీగా కూడా వెళ్తుండడం, డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించడం, ఇట్లా చూస్తూ ఉంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వెళ్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ బైపోల్స్ కొంత ఇంట్రెస్ట్గా మారుతుంది. ఇక్కడ రాజకీయం చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మరి ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో భారీ సంచలనాలు కూడా నమోదు కాబోతున్నాయనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సెగ్మెంట్లో విజయం కోసం అందరూ కూడా చాలా సీరియస్గానే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కొంత గ్రౌండ్ లెవెల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎవరైతే మాగంటి గోపీనాథ్ కొంత సంతాప సభల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఒకవైపు వెళ్తోంది, మరోవైపు ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ ఆధారితంగా కొంత వెళ్తున్నటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ కూడా ముందుకు కొంత డెవలప్మెంట్ ఎజెండాతోటే ముందుకు వెళ్తోంది. మరి బీఆర్ఎస్ అడిషనల్ సీట్ కోసం కాంగ్రెస్ ఈసారి గెలుపు మాదంటే మాదంటుంది బీజేపీ. ఇట్లా 3 రాజకీయ పార్టీలు కూడా రాజకీయ ఎత్తులు వేస్తూ జూబ్లీహిల్స్లో తెలంగాణ పొలిటికల్ సినారియో కొంత రసవత్తరంగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు రాష్ట్రంలో తమకు ప్రజాదరణ ఉందని నిరూపించడంతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో తమదే కొంత అప్పర్ హ్యాండ్ అని నిరూపించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా ప్రయత్నిస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద రివ్యూ చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా పావులుగా దొక్కుతోంది. అంటే ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది చాలా కీలకంగా మారుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కొంత కీలక సమావేశం కొంత నిర్వహించడం, రివ్యూ చేయటం, ఇన్ఛార్జీలతో భేటీ అవ్వటం, మంత్రులు అట్లాగే మేయర్ అట్లాగే మాజీ మేయర్ ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉంటుంటే ఆ 3 మంత్రులతో సీఎం సీరియస్గా దాదాపుగా చాలాసేపు సుదీర్ఘంగా కొంత అక్కడ అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టుగా మనకు ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపుగా ఖరారైన ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ అంటే తాజాగా జరిగినటువంటి మీటింగ్లో అభ్యర్థి విషయంలో సీఎం అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో చర్చించినట్లుగా కూడా కనిపిస్తుంది. కానీ అభ్యర్థి ఎంపిక మాత్రం స్పష్టంగా ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం కాబట్టి వాళ్ళ మీద వదిలేద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీలను ఢీకొట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఎలా వ్యూహాలు రచించాలి, ఎవరిని బరిలో దింపాలి, గెలుపు గుర్రం ఎవరు అనేది కొంత ఉత్కంఠగా మారుతోంది. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటికే 3 మంత్రులతో సీరియస్గా ప్రజల్లోకి వెళ్తోంది, ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. మరి ఈ నియోజకవర్గాన్ని 3 విభాగాలుగా విభజించి హస్తం పార్టీ ఒక్కో సెగ్మెంట్కి ఒక మంత్రిని అప్పజెప్పి 2 డివిజన్లు చొప్పున కేటాయించి మంత్రులకు సహాయకంగా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా కేటాయించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా కొంత తీసుకెళ్ళి
కొంత ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కానీ వాళ్ళకి హామీలు కూడా ఇస్తుంది, సీసీ రోడ్లు వేయిస్తోంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని కూడా అవే అస్త్రాలుగా కొంత కట్టడి చేసే వ్యూహరచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు కాకముందే ఈ సెగ్మెంట్ రాజకీయం స్టేట్ లెవెల్గా పొలిటికల్ హీట్కి కొంత రేపుతోంది. మరి ఇక డేట్లు కనుక అనౌన్స్ అయితే, మరి పోలింగ్ వివరాలు కనుక తేదీలు ఇవన్నీ బయటకు వచ్చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఒక బిగ్ ఫైట్ జూబ్లీహిల్స్లో కొంత స్పష్టంగా తెరలేచే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీ కూడా ఏమి తీసిపోదన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక రకంగా బీజేపీకి కూడా ఒక కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్నది స్పష్టంగా బీజేపీ కూడా పావులు కదుపుతోంది. మరి ఇక్కడ గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చాలా కీలకం. ఎందుకంటే ఆయన నియోజకవర్గం, ఆయన ఎంపీగా సికింద్రాబాద్ సెగ్మెంట్ ఉంటే ఆ సెగ్మెంట్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఉంది. మరోవైపు కొత్తగా రామచంద్రరావు నూతనంగా అధ్యక్షుడైన తర్వాత ఇదో రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికి కూడా ఒక పరీక్షే అనేది రాజకీయ నిపుణులందరూ భావిస్తున్నారు. కానీ అంటే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్లో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండటం ఖచ్చితంగా ఆయనకు కూడా, ఆయన నాయకత్వ పటిమకు కూడా ఒక రకంగా ఇదొక మైలురాయిగా నిలబడుతుంది. అంటే ఆయన కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోకపోతే ఓవైపు పార్టీలో, మరోవైపు కేంద్రం పెద్దల దగ్గర కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బీజేపీ నాయకుల్లో కూడా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. మరి ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా నెక్స్ట్ ఓటర్స్ మీద ఉంటుంది. అంటే ప్రజలందరూ కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. అందరూ కూడా చాలా సీరియస్గా దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే వేవ్ క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు కొంత జిహెచ్ఎంసీ ట్రెండ్గా మారే అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒక సవాలని చెప్పాలి. మరి ఆయన కూడా అందుకనే ప్రతి వారాంతాల్లో, శని ఆదివారాల్లో కొంత ఆ నియోజకవర్గంలో ఇప్పటికే పర్యటనలు కూడా స్టార్ట్ చేసినట్టుగా, కొంత అభివృద్ధి పనులకు కూడా కేంద్ర మంత్రిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా చేస్తూ పార్టీ క్యాడర్ని కొంత కోఆర్డినేట్ చేసే దిశగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా అయినటువంటి రామచంద్రరావు గారికి కూడా ఆయన నియామకమైన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక ఇది. కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలి, లేదంటే పెద్ద ఎత్తున కొంత ఒక మైనస్ పాయింట్ లాగా నెగిటివ్గా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని ఓట్లు సాధించారనే అంశంపైనే స్టేట్ చీఫ్ యొక్క పనితీరు కూడా కొంత కొలమానంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా తలనొప్పి అని చెప్పుకోవాలి. ఎందుకంటే కవిత ఎంట్రీ ఇస్తోంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి ఇప్పుడు కవితను ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆయన భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. కానీ భేటీ అవుట్ అయిన మాట వాస్తవమే. కాదు, ఆయనతో పాటుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్కి సంబంధించినటువంటి కొంతమంది పూజారులు కూడా వెళ్ళారు. కాబట్టి అక్కడ ఈ ఎన్నికల గురించి చర్చ జరిగి ఉండదు అనేది కవిత వర్గం వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో కొంత మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్ ఏంటంటే కవిత ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీకి పోటీగా బరిలో దింపబోతోంది. అంటే మరి ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలనుకున్నటువంటి ఈ ఎన్నికలో కవిత ఎఫెక్ట్ కూడా కొంత పార్టీకి పడే అవకాశం ఉంటుంది. కానీ కవిత వర్గం చెప్తుంది ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి సాధారణంగా దసరాకు, బతుకమ్మకి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొంత టెంపుల్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. మరి అక్కడ చర్చ జరిగిందా లేదా అనేది వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. కానీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇదే. మరి ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని పోటీ పెట్టకపోయినా కవిత పోటీ చేస్తున్న చర్చ కూడా ఇంకోటి ఉంది. లేదంటే కవిత వర్గం వాళ్ళు ఇంకోరిని పెడతారనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ ఒకసారి పొలిటికల్ డైనమిక్స్ని కొంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ గెలుపు అన్నది అన్ని రాజకీయ పార్టీలకి చాలా కీలకం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మొత్తం మంత్రులకి అందరికీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి ఎజెండాను ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఎంత మేర పబ్లిక్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక లైన్ తీసుకుంది. కేటీఆర్ మన స్వయంగా రెహమత్ నగర్కి సంబంధించినటువంటి పబ్లిక్తో రివ్యూ చేసిన సందర్భంగా, కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఆయన ఒక అంశం తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి హైడ్రా అనేది ఒక పిడుగులాగా ఒక రకంగా చెప్పాలంటే, ఎవరన్నా కాదన్నా ఎంత మంచి చేద్దామని ప్రజల్లోకి రేవంత్ రెడ్డి గారు అట్లాగే హైడ్రా బయలుదేరినా కొంత ప్రతిపక్షాలు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి గత కొంతకాలంగా. ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి లైన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా అక్కడ పేదల ఇల్లులు కూల్చడానికే మీ ప్రతి ఒక్క ఓటు విలువైంది అని కేటీఆర్ ఇప్పుడు స్వయంగా చేసేటువంటి స్టేట్మెంట్స్. ఇప్పుడు దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది మరో ఎజెండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైడ్రా గురించో, హైడ్రాతో జరిగే మంచి గురించో చెప్పుకోలేకపోతే
అది ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ సెంటిమెంట్, ఒకటి మాగంటి సెంటిమెంట్, రెండు పేదల ఇల్లు కూలుస్తుంది కాంగ్రెస్ అనే సెంటిమెంట్, ఇవి రెండు కూడా ఎవరికైనా లైవ్లీహుడ్ మీద ఖచ్చితంగా దెబ్బ పడితే అది వాళ్ళు జీవితాంతం కోలుకోలేనటువంటి దెబ్బగా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఏ ప్రజానీకమైనా కూడా. అందుకనే ఇప్పుడు ఈ రెండు అంశాలనే ప్రధానంగా టార్గెట్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ని అక్కడ ప్రజల్లో రేగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది, హైడ్రా యొక్క పనితీరు, హైడ్రా యొక్క లక్ష్యం ఏంటి, హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది అంశాలను ప్రజలకు విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద, అట్లాగే నాయకుల మీద ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా జరగాల్సినటువంటి డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఇక్కడ మైనారిటీ ఓట్లు కీలకం, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం క్లియర్. అట్లాగే ఇప్పుడు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సొంతం అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు బీసీ అభ్యర్థినే జూబ్లీహిల్స్లో రంగంలో దించేందుకే నవీన్ యాదవ్ పేరుని ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనతో పాటుగా ఈయనకు పోటీగా బొంతు రామ్మోహన్ పేరు కూడా ప్రధానంగా మాజీ మేయర్గా ఆయన కూడా పేరు వినిపిస్తోంది. మరి ఇటువంటి క్రమంలో ఎవరిని అధిష్టానం రంగంలో దింపుతుందని ఒక అంశం అయితే, ఈయనకు పోటీగా దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్లు కూడా ఇద్దరు బీసీ ఫ్యాక్టర్గా, వాళ్ళిద్దరు సీనియర్ నాయకులుగా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వ్యవహారంలోకి పోటీలోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ అధిష్టానం ఏఐసీసీ నిర్ణయం కాబట్టి మరి ఈ నలుగురిని బేరీజ్ వేసుకుని, నలుగురు బీసీ అభ్యర్థులే, నలుగురిని బేరీజ్ వేసుకుని ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ప్రజలు ఎట్లా కాంగ్రెస్ పార్టీని తీసుకుంటున్నారు, ఇవన్నీ అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది, క్యాండిడేట్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, అప్పుడు ప్రకటిస్తారు. ఈ లోపే కొంత కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకెళ్తోంది. మరి ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ప్రజల ఓటు ఎవరికి, మరి ఎవరికి గెలుపు అవకాశాలు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కడతారనేది మాత్రం కొంత షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చినా కొంత వేవ్ తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకైతే ఎవరికి వాళ్ళే కొంత సీరియస్గా రంగంలో అయితే ఉన్నటువంటి నేపథ్యం. సో మీరు కూడా రేవంత్ రంగంలోకి దిగిన తర్వాత, సీఎంగా దిశానిర్దేశం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత మేర ప్రజల్లోకి బలంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.